ఉచితంగా ఇచ్చేందుకు సూర్యచంద్రులే మిగిలారు. ఇక ఉచితాలు ప్రకటించడం చట్ట వ్యతిరేకం, వీటిపై విచారణ అత్యవసరం. సుప్రీంకోర్టులో అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ స్వీకరించిన ధర్మశాస్త్రం వచ్చే నెలలో విచారణ. 4 వారాల్లో పూర్తి చేయండి. పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశమంట. ఉచితాలకు మనం ఉరుకులాడుతూ ఉన్నాం, కానీ ఆ ఉచితాలు ఎంత నష్టం జరిగిస్తాయో, ఉచితాల వల్ల జరిగే నష్టం ఏందో మనం గ్రహించినంత వరకు రేపు తడిసి ముప్పందయ్యేది మన నెత్తి మిన్నే. అప్పులు చేస్తూ ఉన్నారు, అప్పులు చేసి మనకు ఉచితాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటి నుండి ఒకవేళ ఉచితాలు ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏం చేయాలంటే మా ఆస్తుల నుండి, మా పార్టీ ఆస్తుల నుండి, మా ఆస్తుల నుండి, మా ఎమ్మెల్యేల ఆస్తుల నుండి మీకు ఈ పథకం కల్పిస్తాం, మీకు ఈ డబ్బులు ఇస్తాం, లేదంటే మీకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తాం, మీ తరపున మేము డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి ఈ పార్టీలో ఒక మేనిఫెస్టోని పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మేము ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, మేము ఉచితంగా బస్సు ఇస్తున్నాం, ఇవి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది ఎళ్ళకి గెలుస్తూ ఉన్నారు. మళ్ళా మనధనమే, అప్పు అయితే మళ్ళా కట్టాల్సింది మనమే, ఆ పన్ను రూపంలో చెల్లించాల్సింది మనమే. ఎట్టకేలకు తిరిగి వచ్చి మన నెత్తి మిన్న కూర్చుంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఉచితాలకు అలవాటు పడ్డాం. మనకు కేవలం కావాల్సింది ఏంది? ఉచితంగా కష్టపడడానికి 2 చేతులు ఉన్నాయి, మనకు చేసుకోనికి మనకు చేతులు ఉన్నాయి. మనకు ఉచితంగా ఉండాల్సింది విద్యా వైద్యం ఉచితంగా ఉంటే మనిషికి అంతకు మించింది ఇంకేం కావాలి? వాడు పెడితే తింటావా? విద్య ఉంటే ఉద్యోగాలు వస్తాయి, విద్య ఉంటే భవిష్యత్తులో ఒక మార్గం ఎంచుకోవచ్చు, విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు. ప్రతి ఇంట్లో ఒక విద్యావంతుడు ఉంటే ఆ ఇంటి మొత్తాన్ని వెలుగు నింపేయగల సత్తా విద్యావంతునికి ఉంటుంది. మనకు 3 అంశాల్లో ప్రభుత్వం బలంగా సపోర్ట్ చేయగలిగితే, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చి నియామకాలు ఇవ్వగలిగితే మనం ఎందుకు బతకం? వాడు ఇస్తేనే ఉచితంగా బస్సులలో పోతామా? వాడు ఇస్తేనే ఉచితంగా మనం విమానాలు ఎక్కుతామా? వాడు ఇస్తేనే బియ్యం తింటామా? ఈ 3 వేయగలిగితే ప్రభుత్వం, మనం ఎందుకు ఎదగలేం? మనం ఎందుకు బాగుపడం? వీటిపైన మనం ఆలోచించాలి, వీటిపైన మన ధ్యాస ఉండాలి. అంతేగాని ఉచితంగా బియ్యం ఇస్తుండు, ఉచితంగా బస్సు ఇస్తుండు, ఉచితంగా ఏమంటారు పుస్తకాలు ఇస్తుండు, బ్యాగులు ఇస్తుండు, బుక్కులు ఇస్తుండు, గివి బంద్ చేసుకోరు. వీటికి అలవాటు పడ్డాడు, బంద్ చేసుకోరు. మన బతుకులు ఉచిత బియ్యం కానే అయిపోతూ ఉన్నాయి. ఇంకా కూడా ఉచిత బియ్యం కాడే అయిపోతూ ఉన్నామంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా 3 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇంకా ఉచిత బియ్యం ఇస్తే కానీ బతకలేని కుటుంబాలు 3 కోట్ల కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి అర్థమా? 3 కోట్ల కుటుంబాలు ఇంకా కూడా ఉచిత బియ్యం ఇస్తే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నాయంటే ఏమి వెలిగింది మన దేశం, ఏమి అభివృద్ధి జరిగింది మన దేశం, ఎక్కడ బాగుపడ్డది మన రాష్ట్రం అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఉచితాలపై విచారణ అత్యవసరం అని చెప్పేసి ఎన్నికల విజయం కోసం రాజకీయ పార్టీలు భారీగా ప్రకటించిన ఉచితాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు ఇంకా ఉచిత ప్రకటనలు చేయడాన్ని సూర్యుడు చంద్రుడు మాత్రమే మిగిలిపోయాయని అడ్వకేట్ కామెంట్స్ చేస్తూ ఈ పిటిషన్ను ప్రస్తావించారు. దీంతో సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మశాస్త్రం సానుకూలంగా రియాక్ట్ అయ్యింది. దీనిపై విచారణ చేయడం ఆ తర్వాత ప్రధానమని అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఇది ఖచ్చితంగా ప్రజా ప్రయోజనం కోసమే ఈ పిటిషన్ను 3 జడ్జిల ధర్మశాస్త్రం వింటుంది అని సీజేఐ సూర్యకాంత్ చెప్పారు. ఈ పిటిషన్ వేసిన అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి, చంద్రుడు సూర్యుడు అందిస్తామని చెప్పడమే ఇక మిగిలి ఉంది. ఇలా ఉచితాలు ప్రకటించడం చట్ట వ్యతిరేకమని కోర్టుకు తెలిపారు. మార్చి వరకు ఆగాలని సీజేఐ ఆయనకు సూచించారు. అదే అంశంపై 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉపాధ్యాయ తన పిటిషన్లో సవాల్ చేశారని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఇంకా ఏం మిగిలి ఉన్నాయంట? సూర్యుడు చంద్రుడు ఉచితంగా ఇస్తాం, ఇక మా పార్టీ కోటేరి, మా పార్టీని గెలిపిరి అని చెప్పి ఒకటే మిగిలింది. సూర్య చంద్రులను సైతం ఉచితాలుగా ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఇక భూమండలం మొత్తం అయిపోయింది. భూమండలంలో ఉచితంగా పంచేటి అన్నీ అయిపోయినాయి. ఇక మిగిలింది ఏదంటే ఇక సూర్య చంద్రుల పైన మన ఏమంటారు, సూర్యుని పైన వేడిగా ఉంటే ఏసీ పెట్టిస్తాం, చంద్రుని పైన చల్లగా ఉంటే హీటర్ పెట్టిస్తామని చెప్పి ఇక అవిటిని కూడా పంచేస్తారు. ఇక రేపు పొద్దుగల అవిటిని కూడా పంచుతారు. మనమే సిగ్గు లేకుండా వాళ్ళిచ్చే ఉచితాలకు
పరుగులు పెడుతూ వాళ్ళకు ఓట్లేస్తూ ఉన్నాం. ఏనాడైనా సార్ మాకు ఉచిత బస్ వద్దు, ఉచితంగా విద్యనివ్వండి మా పిల్లలకు, సార్ ఉచితంగా మాకు బస్ వద్దు, ఉచితంగా వైద్యాన్ని ఇవ్వండి మా బతుకులకు మా కుటుంబాలకు అని చెప్పేసి ఏనాడైనా అడిగిరా? ప్రశ్నించే తత్వం మనలో చచ్చిపోయినప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏ పోరాటాలు చేస్తాం, దిగస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అనుకుంటే అది మన భ్రమనే. ఇవాళ ఈ ప్రభుత్వం దిగస్తే ఇంకో ప్రభుత్వం గద్దెనెక్కుతుంది. వాళ్ళు చేసే పని ఏంది? మరో ఉచితం ఇస్తారు మనకు, అంతే తప్ప ఇంకేం లాభం లేదు.